శర్మ గారు, మనకి గజేంద్ర మోక్షణం గాని, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే భాగవతంలోని ఏ పర్యాయం తీసుకున్నా గాని, మనం కూర్చుని శ్రద్ధగా చదవాలనుకున్నప్పుడు, ఒకవేళ ఏదైనా మధ్యలో అర్ధంతరంగా ఆపేయాల్సొస్తే, ఏదైనా ఎమర్జెన్సీ పని పడిందనుకోండి, అది అక్కడ పెట్టేసేయాల్సొస్తది. మనసు ఒప్పుకోదు. కానీ సమయం అలాంటిది కాదు. ఇలాంటి దానికి ఏమన్నా చిన్న పరిష్కారం ఉందంటారా? మన భారతీయ సాంప్రదాయం కలియుగంలో కలి అంటే ఆలస్యము అని, హ్మ్. ఒక మంచి పని చేసేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. హ్మ్. దాన్ని అప్పుడు గురువులు ఏం చెబుతారంటే, హ్మ్. నాయనా మానవ జన్మ వచ్చింది హ్మ్. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన హ్మ్. సత్సంగ మంచలే పురుషో యదా వై హ్మ్. జన్మాంతరే యథా పుణ్యం తద్భాగవతం లభేతు. హ్మ్. ఎన్నో జన్మల వచ్చిన వలన మనుష్య జన్మ వచ్చింది. హ్మ్. ఈ మనుష్య జన్మలో కూడా భాగవతం చదవాలి అనేటువంటి ఆలోచన ఇంకా గొప్పది. హ్మ్. ఒకవేళ కార్యక్రమం ప్రారంభం చేసిన తర్వాత మధ్యలో ఆపేయాల్సి వస్తే హ్మ్. ఎక్కడ ఆపాలో అక్కడ గురువుల ద్వారా తెలుసుకోవటం ఒకటి. హ్మ్. రెండవది, సాక్షాత్తు భగవంతుడే పుస్తక రూపంలో అక్షర రూపంలో ఉన్నారు. హ్మ్. ఉద్ధవుడు అడుగుతారు కృష్ణ భగవాన్, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు, నేను మీతో పాటు వస్తాను అంటే, కాదు నాయన, హ్మ్. నేను ఈ లోకంలోనే ఉంటాను, హ్మ్. భాగవత గ్రంథంలోనే ఉంటాను, హ్మ్. అక్షర రూపంలోనే ఉంటాను. భాగవతం మొత్తం కూడా 12 స్కంధాలు, 335 అధ్యాయాలు, 5,76,000 శ్లోకాలతో ఉన్న అక్షరాలతో ఉన్నటువంటి రూపంలో అక్షర రూపంలో ఉంటాను. హ్మ్. కాబట్టి భాగవతానికి గంధము, కుంకుమ, 2 అక్షతలు, హారతి ఇచ్చారనుకోండి, హ్మ్. కృష్ణ పరమాత్మని పూజించినట్లు లెక్కే. హ్మ్. అప్పుడు మధ్యలో ఏమైనా ఆటంకం వచ్చినట్లయితే దోషం తొలగింపజేసుకోవటానికి భాగవతం చదివే ముందు, హ్మ్. చదివిన తర్వాత అనగా పూర్తి అయిన తర్వాత కూడా హారతి ఇచ్చినట్లయితే హ్మ్. దోషం తొలగిపోతుందమ్మా. హ్మ్. అంటే మిగతా భాగం మనం తర్వాత చదవక్కర్లేకుండా కూడా మనం ఈ రోజునే సంపూర్ణం చేసుకున్నట్టు అవుతుంది. హారతి అపరాధ ఇవ్వగానే. రుసుము అంటారు. అంటే మనకి తిరుపతి వస్తా అని చెప్పి వెళ్ళలేదు. హ్మ్. ఒక రూ. 50, రూ. 11 ఎంతో అపరాధం. అలాగే హ్మ్. స్వామి, హ్మ్. ఈరోజు నేను అనుకున్న ఏదో ఒక ఆటంకం వచ్చింది. హ్మ్. కాబట్టి భవిష్యత్తులో ఫలానా రోజు నేను జాగ్రత్తగా శ్రద్ధగా చదువుతాను. హ్మ్. నీ అనుగ్రహం నాకు ఇవ్వాలని మనం కోరుకుంటే, హ్మ్. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. శర్మ గారు, ఇప్పుడు అంటే గజరాజు వచ్చి ఆ నీళ్లు తాగేసి సవ్యంగా తన పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇంత కథ జరిగేది కాదంటారా? ఒక రకంగా చెప్పాలంటే అక్కడ హ్మ్. కథగా ఉంది గానీ అది మన గురించి చెప్పినదనమాట. హ్మ్. 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతను ఒక రకంగా ఆలోచిస్తారు. హ్మ్. 40 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తారు. హ్మ్. 60 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఒక రకంగా ఆలోచిస్తారు. హ్మ్. శ్రీ శుకుల వారు చెబుతున్నారు, పరీక్షిత్ నరేంద్రుడు అడుగుతూ ఉన్నారు. హ్మ్. ఆ అడిగే సమయంలో ఎవరి కోసం అడుగుతున్నారు? ఆయన కోసం కాదు, హ్మ్. మానవుల కోసం, భక్తుల కోసం. హ్మ్. కాబట్టి సంసారం అనేటువంటి లంపటంలో, సాగరంలో ఉత్తుంగ తరంగా భంగాలలో పడిపోతారయ్యా. నీళ్ళల్లో మొసళ్ళుంటాయి, తిమింగలాలు ఉంటాయి. అంటే కాబట్టి జీవితంలో కూడా అలాంటి కష్టాలుంటాయి. ఉంటాయి. ఆ కాబట్టి మొసలి రూపంలో చూపిచ్చారక్కడ కథలో. చూపిచ్చారన్నమాట. హ్మ్. భార్యా పిల్లలనేది తను సమయ కాలం అదే ఏమంటారు సమయాన్ని వృధా చేయడం అనేదేంటంటే మనకున్న వ్యాపకాలు. ఆ! ఆ నీటిలో రకంగానే. అవునమ్మా. నీటిలో తైల బిందువు ఉందనుకోండి, హ్మ్. మనం సంసారంలో ఉండాలి గానీ, సంసారంలో మునగకూడదు. మునుగుడు. అందుకనే కలో వెంకటనాయకః అంటారు. హ్మ్. వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు. ఇలా ఆయన ముద్ర. హ్మ్. నాయనా, నువ్వు నా పాదం పట్టుకున్నట్లయితే కుడి చేత్తో నా పాదం చూడు. ఈ ఎడమ చేయి ఇలా పట్టంగానే సంసారం నీకు మోకాళ్ళ వరకు ఉంటుంది. హ్మ్. కాబట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే హ్మ్. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, హ్మ్. పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తులు ఉన్నాయి. హ్మ్. ఎన్ని నదులున్నా చివరికి సముద్రంలో కలవాల్సిందే. కాబట్టి నీ యొక్క అవకాశాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటేనే ముక్తి కలుగుతుంది. అలా చేయకపోతే గజరాజులాగా మనము కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది అనే ఒక కథగా మనకి భాగవతంలో ప్రకటన చేస్తూ ఉన్నారు. హ్మ్. అంటే మొత్తానికి మనకి గజేంద్ర మోక్షం నుంచి మనం తెలుసుకున్నదేంటంటే, మా సంసార జీవితంలో ఉండే కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ కూడా
ఒక మొసలి గజేంద్రుడు మధ్యలో జరిగే ఇది లాగే దగ్గరగా ఉంటుందని చెప్పడానికే ఇదంతా నడిచిందని అర్థమైంది. అవునమ్మా. భాగవతంలో భగవంతుడి గురించి చెప్పేది ఒకటి, హ్మ్. భక్తుల గురించి చెప్పేది ఒకటి. హ్మ్. అది మనం అన్వయించుకున్నట్లయితే హ్మ్. ఇప్పుడు రాముడు ధర్మంగా ఉన్నారు అంటే మనం కూడా ధర్మంగా ఏకపత్ని వ్రతం ఇవన్నీ కూడా రామాయణ భారత భాగవత కథలు వినగా వినగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మనస్సుకి అత్తుకొని మన యొక్క ధర్మాన్ని యతో ధర్మ తతః కృష్ణ, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. మన యొక్క ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు మన ధర్మాన్ని మనం ఆచరిస్తే అదే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం తెలుస్తోందమ్మా. శర్మ గారు, ఈ గజేంద్ర మోక్షాల్లో అంటే కథను గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి. సద్గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల నేను ఏదో చెప్పాను. అంతా కూడా గురువుల యొక్క అనుగ్రహం అండి. భాగవత సుధలో గజేంద్ర మోక్షం గురించి తెలుసుకున్నాం కదా. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.